right, once again, welcome back to Afternoon Breaking Show. Yes, so కాంగ్రెస్ లో తుంగతుర్తి వివాదం క్లైమాక్స్ కు చేరింది. ఎమ్మెల్యే మందుల సామేల్ కోమటిరెడ్డి వర్గాల మధ్య నెలకొన్న విభేదాలపై మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విచారణ పూర్తి చేశారు. నివేదికను పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు అందజేశారు. పార్టీ నేతల అభిప్రాయాలన్నీ తీసుకున్న తర్వాతే నివేదిక రూపొందించామన్నారు జగ్గారెడ్డి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ప్రజా ప్రతినిధులు, జిల్లా పార్టీ అధ్యక్షుడు, మండల నాయకులు ఇలా అందరి నుంచి ఒపీనియన్ తీసుకున్నాకే 7 పేజీల రిపోర్ట్ సిద్ధం చేశారని చెప్పారు జగ్గారెడ్డి. ఈ నివేదిక తర్వాత పార్టీ తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ఆసక్తి రేపుతున్న అంశం. రిపోర్టు కొద్ది క్షణాల ముందు పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇవ్వడం జరిగింది. దాదాపు 7 పేజీల అందులో అందరి అభిప్రాయాలను జోడీకరించి స్థానిక శాసనసభ్యుడితో పాటు పార్లమెంటు సభ్యుడు, మాజీ పార్లమెంటు సభ్యులు, అట్లాగే ఇద్దరు మినిస్టర్లు, జిల్లా ప్రెసిడెంటు, సీనియర్ నాయకులు, సీనియర్ కార్యకర్తలు 30-40 అందరి అభిప్రాయాలు జోడీకరించి అందులో రాసి పిసిసి ప్రెసిడెంట్ గారికి ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రమేష్ సిద్ధంగా ఉన్నారు. రమేష్, జగ్గారెడ్డి నివేదిక తర్వాత ఈ వివాదంలో కొత్త మలుపులు తిరిగే అవకాశం ఉంటుందా, లేదు వివాదం సామరస్యంగా సర్దుమణిగే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా పులి స్టాప్ పడే అవకాశం అయితే ఉంది ఇప్పటికే. ఎందుకంటే ఆ ఎమ్మెల్యే మందుల సామేలు కూడా చాలా క్లియర్ గా కూడా ఎక్కడ బహిరంగంగా ఆ ప్రెస్ మీట్ వేదికలో కూడా మాట్లాడొద్దని కూడా సద్దుమడిగినట్టే కొడుతుంది. మొత్తం మీద ఈ వివాదం అంతా కూడా మండల పార్టీ అధ్యక్షుల ఎంపిక విషయంలో, మండల పార్టీ ఎంపిక ఈ విషయంలో చూసినట్లయితే చాలా వరకు ఆ ఏఐసిసి డైరెక్షన్ల ప్రకారం కూడా నడుచుకోలేదనేటువంటి అంశం చాలా క్లియర్ గా తెలుస్తుంది. ఎందుకంటే పార్టీలో పదవులు అనుభవించాలంటే ఖచ్చితంగా 3 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వారు ఉండాలి, ఎంపీ ఎన్నికల్లో పనిచేసిన వారై ఉండాలి. అలాంటి వారు కాకుండా కాంగ్రెస్ పార్టీతో ఆ కొత్తగా పార్టీలో వచ్చిన వారికి ఏ విధంగా పదవులు ఇస్తారని కూడా లేవనెత్తే అంశం. తుగతుర్తి నియోజకవర్గం రమేష్, మొన్న ఈ వివాదం నడుస్తూ ఉండగానే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. మందుల సామేలకు అసలు టికెట్ ఇప్పించిందే నేను, అనవసరంగా టికెట్ ఇప్పించాను అని. మందుల సామేలకు టికెట్ ఇప్పించింది రాజగోపాల్ రెడ్డినా? ఎంతవరకు వాస్తవం ఉంది దానిలో? రైట్, ఈ విధానం కూడా పరిగణలోకి తీసుకున్నారు. ఎందుకంటే ఆ గతంలో ఆ ఎంపీగా, మాజీ ఎంపీగా ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డికి, అదే విధంగా మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి కూడా అక్కడ ఫాలోయింగ్ ఉంది. అప్పుడు కూడా చాలా వరకు తుంగతుర్తిలో ఎవరికి టికెట్ ఇవ్వాలని దాదాపు అద్దంకి దయాకర్ని కానీ, సామెల్ని కానీ ఈ విధంగా ఒక 5-6 మందిని ఎంపిక చేసినప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ మాత్రం చాలా క్లియర్ గా మందుల సామెలకు టికెట్ ఇవ్వాలని కూడా ఇతనికి సపోర్ట్ చేస్తారు. ఆ క్యాడర్ అంతా కూడా మందుల సామెలకు రేపు గెలిపించడంలో కూడా పాత్ర వహించింది. అదే అంశాన్ని కూడా రాజగోపాల్ రెడ్డి ప్రస్తావించడం జరిగింది. ఎందుకంటే నేను తప్పు చేస్తాను, అధిష్టానాన్ని ప్రజలు, ఆ నియోజకవర్గ ప్రజలు క్షమించాలి, ఎందుకంటే ఇలాంటి ఒక తప్పుడు వ్యక్తికి కూడా టికెట్ ఇచ్చానని ఈ వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుంది జగ్గారెడ్డి. సీనియర్ నేతలు జానారెడ్డిని కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ వీరందరినీ వారితో మాట్లాడే అన్ని అంశాలను కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ దగ్గర నుంచి సాయం పొందిన తర్వాత కూడా మందుల సామేల్ ఎందుకు ఇలా బిహేవ్ చేసినట్టు? అంటే అక్కడ ఉన్నటువంటి కోమటిరెడ్డి బ్రదర్స్ కు సంబంధించినటువంటి సీనియర్ నేతలు ఎవరైతే ఆ పార్టీలో పనిచేస్తున్నారో వారందరూ కూడా పదవులు కావాలని కూడా చూడడం జరిగింది. కానీ తమకు పదవులు ఇవ్వకుండా కొత్తగా సామేల్తో పార్టీలోకి వచ్చిన వారికి, బీఆర్ఎస్ నుంచి చేరిన వారికి, కొత్త వారికి అంతా కూడా పదవులు ఇస్తున్నారు. మాకు పదవులు దక్కట్లేదు, 20 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నాం కానీ తమకు న్యాయం దక్కట్లేదని వారంతా కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ వద్ద మొరపెట్టుకోవడం జరిగింది. కోమటిరెడ్డి బ్రదర్స్ వద్ద మొరపెట్టుకున్నప్పుడు కూడా మందుల సామేల్ ఈ విధంగా ఏకపక్షంగా చేస్తారని కూడా రాజగోపాల్ రెడ్డి బహిరంగంగానే మాట్లాడడం జరిగింది. అందుకనే ఆ వ్యాఖ్యలంతా కూడా నిజంగా అక్కడ పాత కాంగ్రెస్ క్యాడర్కి అన్యాయం జరిగిందా? గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి? పాత కాంగ్రెస్ క్యాడర్కి అన్యాయం జరిగిందా? ఖచ్చితంగా ఇప్పుడు ఆ నివేదికలో కూడా అదే అంశాలను పొందుపరచడం జరిగింది. ఎందుకంటే 3 సంవత్సరాలు పార్టీలో పనిచేసిన వారై ఉండాలి. అలా కాకుండా కూడా కొత్తగా వచ్చిన వారికి మండల పార్టీ అధ్యక్షులకు ఇవ్వడానికి వీలు లేదు. ఈ 3 మండలాలు ఏదైతుందో తిరుమలగిరి, అరవపల్లి, తుంగతుర్తి 3 మండలాలకు సంబంధించిన వారు వారంతా కూడా 3 సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నవారు కాదు, కొత్తగా చేరిన వారు. కాబట్టి వారికి ఏ విధంగా మండల పార్టీ అధ్యక్షులు ఇచ్చారు, ఇదంతా తప్పుడు అని కూడా ఆ నివేదికలో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా ఈ వ్యాఖ్యలు కూడా, ఎందుకంటే ఒక మంత్రి అదేవిధంగా ఎమ్మెల్యే ఈ విధంగా బహిరంగంగా విమర్శలు చేసుకోవడం కూడా తప్పిదమే. నియోజకవర్గంలో చాలా వరకు ఈ విధంగా జరుగుతున్నటువంటి పొరపాట్లన్నింటినీ కూడా అంశాలను తీసుకుంది. అసలు నియోజకవర్గంలో రామరెడ్డి దామోదర్ రెడ్డి మరణం తర్వాత ఏం జరిగింది రమేష్? ఒకసారి ఆ విషయాన్ని మనం గుర్తు చేసుకుంటే.
రైట్, మొదటి నుంచి కూడా రామరెడ్డి దామోదర్ రెడ్డికి తుంగతుర్తిలో గట్టి ఫాలోయింగ్ ఉంది. మొన్న టికెట్ ఇప్పించే అంశంలో కూడా ఆ రామరెడ్డి దామోదర్ రెడ్డి అభిప్రాయం తీసుకున్నారు. ఆ తర్వాత రామరెడ్డి దామోదర్ రెడ్డి మరణం తర్వాత కూడా అతని కుమారుడు ఎవరైతే ఉన్నారో సర్వోత్తమ్ రెడ్డి కూడా కీలకంగా పనిచేస్తున్నారు. సూర్యాపేట జిల్లా పరిధిలో కూడా మొత్తం కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి వ్యవహారాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ జిల్లా వ్యవహారాలని అన్నిటిని కూడా చూస్తారు. కానీ వీటన్నిటిని ఏది కూడా పరిగణలోకి తీసుకోకుండా సీనియర్ నాయకులకు అన్యాయం ఏ విధంగా చేస్తారు. ఒక కార్పొరేషన్ పదవులు దక్కడం లేదు, ఒక మండల పార్టీ పదవులు దక్కడం లేదు. మేము 20 ఏళ్ల నుంచి కూడా పార్టీ జెండా మోస్తున్నాం. సామెల్కు టికెట్ ఇప్పించగానే వెంటనే ఒక 50,000 మెజార్టీతో గెలిచినా కానీ తమకు అన్యాయం జరుగుతుందని కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ వద్ద ఈ సీనియర్ నాయకులు మొదలుపెట్టుకున్నారు. కాబట్టి ఈ మారింది. ఈ వివాదాలన్నిటి రైట్ రమేష్, ముందు 9 మండలాలకు సంబంధించిన మండల పార్టీ అధ్యక్షులు నియమించినప్పుడు ఈ వివాదం చెలరేగింది. అందులో చామల కిరణ్ కుమార్ రెడ్డి అనుచరులు, రాజగోపాల్ రెడ్డి అనుచరులు కూడా ఈ వివాదాన్ని తీసుకున్నారు. పాత కాంగ్రెస్ నేతలకు ఇక్కడ అన్యాయం జరిగింది అని, ఆ తర్వాత సీట్ ఇప్పించి తప్పు చేశామని రాజగోపాల్ రెడ్డి అనడం మరింత వివాదాస్పదంగా. మనం చూద్దాం మరి 7 పేజీల నివేదికలో ఏముంది. ఆ 7 పేజీల నివేదిక తర్వాత ఈ వివాదం సద్దుమణిగిపోతుందా? అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉన్న కాంగ్రెస్ లో పార్టీలో ఏం జరుగుతుందో చూద్దాం.